తీసుకుంటావా? ఈరోజు అంటే 8/7/2024 ఉదయం 10 గంటల సమయంలో మాకు వచ్చినటువంటి పౌండ్ముక్కల పోలీసులకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ మధ్యకాలంలో మా జిల్లా ఎస్పీ గారు, ఎస్పీ సారు, అదేవిధంగా మా డిఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద మేము ఏరియాలో నిఘా ఏర్పాటు చేస్తే ఈరోజు ఉదయం 10 గంటలకి అప్పారావుపేట దగ్గర కరకట్ట మీద బస్టాండ్ దగ్గర ఒక గంజాయి అమ్ముతున్నారు అనేటటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం మీద మా సిబ్బందితో సహా అక్కడికి వెళితే అక్కడ 7 అంటే కొక్కిలిగడ్డ వంశీకృష్ణ, షేక్ అలీబాబా అలియాస్ మున్నా, చీకుర్తి నాని అలియాస్ బీస్ట్, బంద్రపల్లి అవినాష్, తర్వాత రాగాల మధుకిషోర్, ముళ్ళపూడి వెంకటేశ్వరరావు, అదేవిధంగా షేక్ సైదా అలియాస్ పండు, వీళ్ళందరూ కూడా గంజాయి అమ్మడం అమ్ముతూ ఉండగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ వాళ్ళు ఒక్కొక్కరు తలా కొంత గంజాయి పెట్టుకొని అక్కడ కూర్చొని ఉండడం జరిగింది. వారిని సిబ్బంది సహాయంతో, అదేవిధంగా యాజ్ పర్ ముందుగానే మనకు సమాచారం వచ్చింది కాబట్టి కన్సర్న్డ్ అఫీషియల్స్ని కూడా తీసుకొని వెళ్ళి వారిని అక్కడ మన స్వాధీనంలో తీసుకొని సుమారు అంతా కలిపి కేజీన్నర అంటే 1.5 kgs బంగారం గంజాయి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డియో బండి, 4 మొబైల్స్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వివేక్ అనేటటువంటి వేరొక వ్యక్తి కూడా వీళ్ళతో పాటు గంజాయి అమ్ముతూ ఉంటాడు. ఈ గంజాయి కూడా అమ్మింది అతను అని చెప్పేసి అని వీళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ 7గురితో అతని దగ్గర కూడా కొంత గంజాయి ఉందని చెప్పేసి వీళ్ళకి అమ్మాడని చెప్పడంతో అతన్ని కూడా మనం ముద్దాయిగా ఈ కేసులో సైట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా పౌండ్ముక్కల సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి యువకులకు కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ ఒక విషయం ఏంటంటే, ఈ గంజాయి అనేటటువంటిది యువకుల ఆరోగ్యాలకు కానీ ప్రాణాలకు కానీ అన్ని విధాలుగా నష్టం కలిగజేసేటటువంటి ఒక సబ్స్టెన్స్ కాబట్టి దీని మీద మా పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాంటిది ఏ పల్లెటూరులో అయినా సరే కానీ, అది పల్లెటూరు కావచ్చు, అది ఎంతటి వారైనా అందులో ఇన్వాల్వ్ ఉంటే కనుక గంజాయి మొదలైనటువంటి మత్తు పానీయాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి, వాటిని ప్రయోగించి వారికి మాత్రం తీవ్రమైన శిక్ష పడే విధంగా ఈ ప్రస్తుతం ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది. స్కూల్స్ వెళ్ళే విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇప్పుడు పల్లెటూర్ల వరకు కూడా గంజాయి అనేటటువంటి ఒక మహమ్మారి జాడలు కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండమని అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా ఎంతటి లోపలి పల్లెటూరు అయినా సరే మాకు సమాచారం ఇస్తే మేము వచ్చి పట్టుకుంటాము అనేటటువంటి విషయాన్ని కూడా ఈ పౌండ్ముక్కల మండల ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది.